4వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, కనుక ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని రాయబడింది. ఆ మాట లేఖనంలో చూస్తాను. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఎందుకు? ఏ మాటల చేత ఆదరింపబడాలి? ఈ మాటలు అంటే పైన చాలా మాటలు ఉన్నాయి. మరణం అనేది దానికి చాలా పేర్లు ఉన్నాయి. ఒక మనిషికి కూడా కొన్నిసార్లు చాలా పేర్లు ఉంటాయి. ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక పేరు పెట్టుకుంటాడు. అక్కడున్న పరిస్థితులు బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి ఆ పేరు రాక వేరే పేరుతో పిలుచుకుంటారు. ఎందుకంటే బైబిల్లో కూడా మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ పేర్లు మిషాయేలు, అజర్యా ఇలా ఉండేవన్నమాట. కాబట్టి ఆ పేర్లు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను దేశంలో మార్చుకున్నాడు రాజు. కానీ కొన్నిసార్లు కొన్ని పేర్లు కొంతమందికి నాలుకలు జరగవు. అందుకని అక్కడ ఉన్న వాడికి అనుకూలంగా పేర్లు పెట్టుకుంటారు. సో అట్లాగే ఈ మరణానికి కొన్ని పేర్లు ఉన్నాయి. అందరికీ తెలిసిన పేరు ఏంటంటే చావు కదా. ఈ పేరు అందరికీ తెలుసు. ఈ పేరు తెలియని ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఈ మాట అంటారు. ఆడు ఎందుకు అట్లా వస్తారా అంటారు. సారా బతిగా ఆ మాటలో ఉపయోగిస్తారు. దాంట్లో రెండో పేరు ఏంటంటే మరణం. అది కూడా ఓటో రోజు మరణం అందరికీ వచ్చునని మరణం అనే పేరు కూడా. మూడవది నిద్రించుట. కొంచెం విశ్వాస జీవితంలోకి వచ్చిన వాడికి పేరు పెడతారంటే నిద్రిస్తున్నారు. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభువు వారు తన శిష్యులతో కూడా మన సహోదరుడు లాజరు నిద్రిస్తున్నాడు, అతను లేకుండా వెళ్దామంటే అందులో ఒక అతనికి అనుభవం వచ్చి మనం కూడా ఆయన కూడా చనిపోవడానికి వెళ్తామా అన్నారు. అంటే నిద్రపోయేవాడిని లేపుదామనేది ప్రభు యొక్క ఉద్దేశం అయితే ఈ శిష్యులు ఏమనుకుంటా మనం కూడా చచ్చిపోవడానికి వెళ్తాం అనుకుంటా. ఆ రాజుతో కూడా మనం కూడా చచ్చిపోలేదు ఇప్పుడు. కాబట్టి నిద్ర అనేది కూడా ఒక పేరు. మరణానికున్న మూడో పేరు. 4వ పేరు ఏంటంటే మరణి రాజు లోకానికి వెళ్ళటం. అందుకని జనరల్గా ఎవరు చనిపోతే ఏమంటారంటే వాడు వెళ్ళిపోయారండి అంటారు. చాలా రోజుల తర్వాత ఆ మనుషులు వాళ్ళ బంధువులు కలుస్తాం. కలిసి వాళ్ళ రమాదేవి ఏదండి అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళ బంధువులు అంటారు వెళ్ళిపోయిందండి అంటారు. ఎక్కడికి వెళ్ళిపోయింది? మరణి రాజు లోకం. తిరిగి వచ్చేది కాదు. ఆ లోకంలో తెలియని వాడు ఎవరు ఇక్కడికి రాదు. ఎందుకంటే లాజరు ధనవంతుని నీతులు బైబిల్లో ప్రభు యేసుక్రీస్తు ఉపమానం చెబుతూ అక్కడ అబ్రహాము రొమ్మును ఆదుకున్న రాజుతో పాతాళంలో ధనవంతులకు కేక వేస్తున్నాడు. అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నా సహోదరులు చాలా మంది భూమి మీద ఉన్నారు. వాడి దగ్గరికి రాజును పంపించి సువార్తలు గారిని పంపిస్తే వాడు ఇక్కడికి రాకుండా ఉంటారు అని ఆ ధనవంతుడు కేక వేస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు అక్కడ ఇక్కడికి రారు, ఇక్కడ అక్కడికి పోరు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు ప్రకటించేవాడు. వాళ్ళ మాట కానీ వింటే వాళ్ళు నీ దగ్గరికి రారు కానీ నీ దగ్గరికి రారు కానీ వాళ్ళు నీ దగ్గరికి రారు కానీ వారి నన్ను అంగీకరిస్తే, నిత్య జీవనాన్ని అంగీకరిస్తే రాజుల స్థలంలోకి వాడు వస్తాడు. కాబట్టి ఎక్కడ నుండి ఎవరు కానీ అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. అందుకని అక్కడికి వెళ్ళే లోకం ఏంటంటే మరణి రాజు లోకం. రమాదేవి ఇక్కడ ఉండగా ఆమె చేసిన మంచి కార్యాలు, ఆమె చూపించిన ప్రేమ కార్యాలు, ఆమె చూపించిన అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందే తప్ప ఇప్పుడు ఇంతమంది ఎందుకు చేరారు ఇక్కడికి? ఆమె ప్రేమను
చుక్క ఎట్లా పడతాడంటే రాజు యొక్క ఆ చిటికిన ఒక చుక్క నీళ్లు నా నాది నడిపించబడి ఒక చుక్క మంటలో ఒక చుక్క సరిపోతుంది చాలు. కానీ ఆశ ఏంటంటే ఆ తప్పును తట్టుకోలేక చెప్పిన మాట, ఆ బాధలోనే ఈ మాట కూడా అన్నాడు, అయ్యా రాజును పంపించు. మోషే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే అలాంటి దైవజనుల మాటలు వింటే వాళ్ళు నీ దగ్గరికి రాదు కానీ నా దగ్గరికి వస్తారు, రాజుల దగ్గరికి వస్తారు. సో కాబట్టి ఇది నాలుగవది, మొట్టమొదట చావు, రెండవది మరణం, మూడవది నిద్ర, నాలుగవది తిరిగి రాని లోకం. ఎవరైనా మా నాన్న ఎవరు వచ్చారా? ఒక్కొక్క మీ నాన్నగారు ఎవరు వచ్చారా? మీ నాన్నగారు వచ్చారా? ఎవరైనా తిరిగి వచ్చారా? నా కూతురు ఉందని ఇక్కడ ఉన్నప్పుడు కూతురు దగ్గరికి ఎన్నిసార్లు పరిగెత్తేవాడు. కొడుకు దగ్గర ఉన్నా కూతురు దగ్గర పరిగెత్తారు, కూతురు దగ్గర ఉన్నా కొడుకు దగ్గర పరిగెత్తారు. ఏం కారణం? తప్పన పిల్లలు చూడాలి తప్పన. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు, అవుతారా? రాదు. కాబట్టి మరణం అనేది తిరిగి రాని ఈ నాలుగవది. తర్వాత ఐదవది ఈ దీని గురించి అంటే పితరుల దగ్గరకు చేర్చబడటం. మరణం అనేది ఐదో ప్లేస్ ఏంటంటే పితరుల దగ్గరికి వెళ్ళాలి. కొండూరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇక్కడ లిస్టులో లేదు, అక్కడ లిస్టులో కొండూరు వాళ్ళు. ఇప్పుడు అల్ఫాబెట్గా రాసేటప్పుడు ఆమె ఒకవేళ మన తల్లి ఇంటి మీద నుండి భర్త ఇంటికి వచ్చేసిన కాబట్టి కొండూరు అయింది. తల్లి ఇంటి ఏం జరుగుతుంది? కాబట్టి టేకి నుండి కొండూరు కానీ ఒకవేళ అక్కడికి వెళ్ళి టేకి వల్ల లిస్టులో పెట్టడానికి లే, ఎందుకంటే వివాహం అయింది, కొండూరు వచ్చేసింది, కొడుకులు కంటే భార్య భర్త బిడ్డలు బంధువులు అంతా వచ్చేసారు. కాబట్టి రమాదేవి రావడమే ఆ లిస్టు కొండూరులో పెట్టేసి. సో మరణం అనేది పితరుల దగ్గరకు చేర్చబడిన, అందుకనే దావీదు మరణించి తన పితరుల దగ్గరకు చేర్చబడినాడు, అబ్రహాము మరణించి తన పితరుల దగ్గరకు, యాకోబు, ఇస్సాకు అందరూ మరణించి పితరుల దగ్గరకు చేర్చబడ్డారు. అంటే మరణం అనేది పితరుల దగ్గరికి వెళ్ళే మార్గం ఇది. మన వల్ల మనకు బాగా దుఃఖం వస్తుంది, బాగా వస్తుంది, వేదన అయ్యో లేకుండా పోయింది, ఇంకా కొన్ని రోజులు అంటే బాగుంటుంది మనం అనుకుంటే సాధ్యం. కానీ ఆ కార్యక్రమం ముగిసిపోయిన తర్వాత ఆమె అక్కడికి ఆలిస్తే కదా దేవుని వాక్యంలో రాయబడింది ఫిబ్రవరి 13లో, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఎవరు కానీ భూమి శాశ్వతము కాదు, ఎవరు కానీ శాశ్వతకాలం ఉంటామంటే వీలు లేదు. కాబట్టి నిలవరమైన పట్టణం లేదు, ఉండబోయేది అక్కడ ఉంది. అదేంటంటే పితరుల యొక్క, ఒకవేళ మనం అనుకోవచ్చు మాకెట్లా తెలుస్తుందండి, మాకు తెలిసే మా తాత దగ్గర తెలుసు, ముత్తాత దగ్గర తెలుసు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఒకవేళ ఈ భౌతిక సంబంధమైనటువంటి బంధువులు అక్కడ కనబడకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన బంధువులు ఉంటారు. ఈ భూ సంబంధమైనటువంటి బంధువులు రక్షింపబడితే మరి నిత్యత్వంలో ఉంటారు, రక్షణ లేకపోతే యుగ యుగాలుండే ఆ భయంకరమైనటువంటి పాతాళంలోకి వెళ్తారు, వేరే విషయం. కానీ ఇక్కడ రాయబడే ఆ సంగతి ఏంటంటే వారు పితరుల దగ్గరకు చేస్తారు. రమాదేవి ఒకవేళ ఈ లోకం నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ పితరుల నుండి ఆ సమూహంలో కానీ చేర్చబడిందంటే మనకంత ధైర్యం, మనకంత నమ్మకం. చాలాసార్లు అనుకుంటాం నీకు విడవబడి మనకే ఒంటిదారు అవుతుంది కదా, అది ఒంటిగా ఉన్నాడు, ఆ పిల్లవాడు ఒంటిలోడు అయిపోయాడు, అది ఒంటి అక్క అయిపోయింది, అది వేళ గురించి మనం ఒంటిదారు అనుకుంటాం. కానీ వాస్తవంగా వాడు మహాసమూహంలోకి వెళ్ళిపోయారు. ఎంత సమూహం అంటే ఎవరును లెక్కింపజాలని గొప్ప జనసం. కాబట్టి ఇలా వెళ్ళిన మానవుకున్న తర్వాత పేరు. ఇంకో సంగతి పేరు ఏంటంటే ఇది అదృశ్యము. చాలాసార్లు మనం అంటాం మా నాన్న కనపడ్డాడంటే కళ్ళం అంటాం, అయితే మా చిన్నాన్నగారు మా అత్తగారు కనపడిందండి, బతికొండగా మా అత్తగారు చాలా వేధించింది,
లేదు. కాబట్టి ఇది మానవుల గురించి ఒక అదృశ్యమైన వాళ్ళు ఎప్పుడోసారి దృశ్యపోతారు. కళలో ఉన్నది ఆయన కనపడడం, కళలో లేక మనిషి ఎంత ఉంది రోడ్డు మీద ఎంత ఉన్నాం గబుక్కన పడ్డాక ఆపేసి ఇదేంటి అక్కడ ఉంది అక్కడ సరిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ మనిషి చూడగా ఎవరు గుర్తొచ్చారు? సొంత అక్క చెల్లో తమ్ముడు ఎవరో ఎవరైతే అనుకున్నారో ఆయన ఎవరు వాళ్ళు కనపడతారు. సో అందుకని ఇది అదృశ్యమైంది. దృశ్యమైంది మాత్రం కాదు, అదృశ్యమైనటువంటి కాబట్టి మానవులకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్పాను. కానీ మానవులకి ప్రవేశించకుండా ఉండాలి అంటే కొన్ని సంగతులు ఏంటంటే ఒక ప్రాముఖ్యమైన సంగతి అదేంటంటే దేవుని వాక్యంలో రాయబడింది, ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు అని. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. అంతటా చదవండి. ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని పరలోకము నుండి స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసము అని విశ్రాంతి పొందుటకు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుతున్నాడు. మృతులైన మృతులు ధన్యులు. ఎందుకంటే మృతులు అక్కడ యోగు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి 26 వచనాలలో ఎన్నో సంగతులు చెప్పాడు. అన్నాడు 10వ వచనంలో నేను పండుకొని నిమ్మడించాను. ఇక వాడికి ఏం లేదు, చనిపోయినాడు. నేను పండుకొని నిమ్మడించాను. అన్ని బాగున్న వాడికి నెమ్మది కదా. నేను పండుకొని నిమ్మడిస్తాను. రెండవది నా దగ్గర ఎవరుంటారంటే ఆ 14వ వచనంలో యోగు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక పెద్ద సమూహం ఉంటారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చదువు 14 3:14 చదవండి. బంగారం సంపాదించి చూడండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే సరే ఇక్కడ ఏమంటారంటే తమ కొరకు అడవి వీరులను భవనములు కట్టించుకున్న భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మడించుకున్నాను. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉన్నాను. బంగారం వాళ్ళు అక్కడ ఉంటారంట, రాజులు అక్కడ ఉంటారంట, భూరాజులు ఉంటారంట. వీడి భూమిలో దున్నుకొని ధనాన్ని సంపాదించిన వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు రమాదేవి గురించి మనం ఎవరైనా బాధపడాలని చెప్పండి. ధనవంతుల దగ్గరికి వెళ్ళినాము. ఇక్కడ ఏ ధనం కొరకైతే ప్రయాసపడిందో, ఏ ధనం కొరకు 6 నిమిషాలు కష్టపడిందో అక్కడ వెండి బంగారం సంపాదించిన అధిపతులతో చేస్తున్నాం. మా దగ్గర కూర్చుంటే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఈ మాట మాట్లాడు అంటే పవిత్రమైనటువంటి సంగతులు మాట్లాడే ప్రజల దగ్గరికి వెళుతుంటున్నాను అనే సంగతిని మనకి జ్ఞాపకం చేపడుతుంది. తర్వాత 16వ వచనంలో అక్కడ అంటాడు అకాల సంభవమైన కంటబడకన్నా వెంటనే వంటి వాడని వెలుగు చూడని బిడ్డల వలె. కాబట్టి బిడ్డలాగా ఉంటారంట. చిన్నలాగా అప్పుడే పుట్టిన బిడ్డ ఎంత అంటే ఆ బిడ్డకి ఏమన్నా కోపం తెలుసా? కళ్ళు
తెలుసా? విసుగు తెలుసా? ఏమిటి అంటే ఆ నిత్యత్వం అనేది ఎలాంటిది? గొప్ప ధనము కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, భోగభాగ్యాలు కలిగిన వారు, వెండి బంగారం కలిగిన వారు అందరూ కూడా చిన్న పిల్లలాగైపోతారు అన్నమాట. అంటే అక్కడ ఏమి పొలాల గురించి మాట్లాడుకునేవాడు డబ్బు గురించి కూడా పిల్లలాగైపోయాడు. ఏం మాట్లాడతారు? భార్య చూసాను ఆ పక్కన పెద్ద పక్కకు సవాలు కదా. అంటే నేను ఆచార్య అంత ధనవంతులు కట్టిన సమాజం అక్కడ ఏమనుకుంటాం కదా. ఈ ప్రక్కన ఆ ప్రక్కన కాలుతున్నారు, ఈ ప్రక్కన చూస్తున్నారు. అంటే ఏమి లేదు, భేదం లేదు అక్కడిగా. మారడానికి ఏ మాత్రము గౌరవ మర్యాదలు అనేవి. అందుకని ఇక్కడ అందరూ ఉండాలి. వీడు భూములు సంపాదించాడు, ధనాన్ని సంపాదించాడు. ఇంకా అదే 18వ వచనంలో చూడండి, ఆ 17వ వచనం కూడా అక్కడ దుర్మార్గులుగా దుర్మార్గులు శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు చూడండి. దుర్మార్గులు శ్రమపరచరు, దుర్మార్గులు అనేవాడు ఇక్కడ అంటారు కదా. అసలు ఆయన ఎంత దుర్మార్గుడండి, మా ఆస్తి ఎట్లా తీసేసుకున్నారు. అలాంటి దుర్మార్గులు అక్కడ శ్రమ పరిచయం లేదు. ఇంకా 18వ వచనం, బంధింపబడిన వారు కార్యనియామకులకు శబ్దము ఇక వెనక ఏకముగా కూడి బంధింపబడిన వారు కార్యనియామకుల యొక్క శబ్దం బంధించబడి ఉన్నారే. వచ్చారా ఇచ్చారని అజమని చేసేవాళ్ళు నిత్యత్వం అనేది అలాంటి అక్కడ ఎవరు అజమాయిషి. ఇక్కడైతే ఎన్నిక కోరట్లేదా అంటాడు కదా రమేష్. ఎన్నిక కోరట్లేదా, ఇంకా డ్యూటీకి వెళ్ళారా? డ్యూటీకి వెళ్తే ఎంత ఆలస్యం అయిందండి. ఇక్కడంతా కార్యనియామకులు ఉంటారు. అక్కడ శబ్దమే ఒక్కడ కానీ ఎందుకు లేట్ అయింది, ఎందుకు చేయలేదు, ఎందుకు రాలేదు అనేవాడు. ఎంత మంచి ప్రెసెంట్ వాతావరణం అనేది. ఇంకా అలుపులేవి గనులేవి గనులు అందరూ ఉండారట అక్కడ. ఇంకా దాసులు తప్పించుకొని స్వతంత్రంగా ఉంటారు. అక్కడ ఎంత ఫ్రీడంగా ఉంటుంది. అంటే దాసులని యజమానులని భేదం లేదు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన రాజ్యం, అందుకనేది నిశ్చలమైన రాజ్యం. ఆ రాజ్యము శాశ్వతము కాలేదు, అది యుగయుగాలు. దేవుని వాక్యం ఉంది, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఆ తర్వాత ఆయాసం దుఃఖంగా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ముగిస్తున్నాను. రమాదేవి యొక్క ఆదరణ కూడి కొరకే వచ్చినటువంటి బంధువులారా, స్నేహితులారా, ఆమె చెప్పే మాట ఏంటంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఇలాంటి శ్రేష్టమైన నిశ్చలమైన రాజ్యానికి ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీరు లేదు, కష్టము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, క్రోధం లేదు. సూర్యుడే అక్కర్లేదు. గొర్రెపనే దీపకాలు ఇదంతా కూడా వాడిన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తాడు. కాబట్టి అలాంటి రాజ్యాన్ని కలిగిన రమాదేవి విషయమై చేరవచ్చిన మనతో పరిశుద్ధ దేవుడు చెప్పేసండి, ఇదిగో ఈ రోజైనా సరే నేను నీ కొరకు నా చేతులు నేనేది చూడను. ఎంత ఘోర పాపమైనా, ఎంత దుర్మార్గులైనా అక్కడ ఉంది. దుర్మార్గులు అక్కడ ఏమాత్రము అన్యాయం చేయరు, విసిగించలు చేయరు. అందరూ మార్పు చెందినవారు, అనగా యేసు ప్రభు యొక్క కలువరి ప్రేమను ఎరిగిన వారు. ఆయన నీ కొరకై క్రూరమైన శిలువలో అమూల్యమైన రక్తమును చెల్లించాడు. మళ్ళీ కిరీటం పెట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, అరిచి ప్రాణం పెట్టాడు. నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి వస్తే నిన్ను నేను విశ్రాంతిలోకి, ఏంటంటే నీ క్రియలు
నీ వెనక వచ్చేటట్టు చేస్తా. మంచి క్రియలు చేసే వ్యక్తిగా, మంచి సాక్ష్యం పడిన వ్యక్తిగా, ఆత్మీయమైన జీవితంలో ఆశీర్వదించిన వ్యక్తిగా నేను నిన్ను. కాబట్టి ప్రేమలో ఈ విలువైనటువంటి సంగతులు రమాదేవి మౌనంగా మనతో మాట్లాడుతూ ఆయన కూడికి వచ్చిన మీరు కూడా ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆ నిత్య సమాధానం కలిగి రాజ్యంలో ప్రవేశించాలి. లేదంటే కనుక ధనవంతుడైనట్టుగా యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో ప్రభు తప్పించడానికి వచ్చాడు. నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పినాడు. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరు గొప్ప రక్షణ పొంది ఎక్కడనే ఆదరణతో పొందగలుగుతారు. అక్కడ ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ మాటలతో పరిశుద్ధ దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.